స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. మీడియాపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా ఆలోచించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ నిరసన చేస్తున్న ఎంపీలను తాను వీడియోను తీస్తే దాని గురించి మీడియా గగ్గోలు చేసినట్లు ఆరోపించారు. దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా మాట్లాడదని, కానీ పార్లమెంటులో సస్పెండ్ అయిన ఎంపీలు నిరసన చేపడుతుంటే తాను వీడియో తీస్తున్న దృశ్యం గురించి చర్చిస్తాయా అని రాహుల్ గాంధీ మీడియాను విమర్శించారు. పార్లమెంటు ముఖద్వారం వద్ద మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్న ఎంపీలను రాహుల్ వీడియో తీసిన విషయం తెలిసిందే. ఆ అంశంపై పలు పార్టీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి ధర్నా ప్రదర్శనలో రాహుల్ మాట్లాడుతూ మీడియా అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నించారు. లోక్సభలో స్మోక్ అటాక్ జరిగిందని, భద్రతా వైఫల్యం ఉన్నా దానికి కారణమేమిటో గ్రహించాలన్నారు. నిరుద్యోగం వల్లే ఆ అటాక్ జరిగినట్లు రాహుల్ తెలిపారు. अब देखिए, मीडिया में ये बात नहीं आई कि देश में बेरोजगारी है. नहीं, मीडिया ने देश में बेरोजगारी की बात नहीं की. मीडिया क्या कहती है? मीडिया कहती है कि पार्लियामेंट के बाहर सांसद लोग बैठे थे, वहां पे राहुल गांधी ने वीडियो ले लिया. मतलब इन्होंने ये नहीं कहा कि 150 सांसदों को बाहर कर दिया, पार्लियामेंट के बाहर खड़ा कर दिया. यह सवाल मीडिया ने नहीं पूछा. क्यों किया, कैसे किया? अमित शाह से सवाल पूछा कि भैया आप होम मिनिस्टर हो, ये दो युवा जंप करके कैसे आ गए? बेरोजगारी पे 2 सवाल पूछे और 150 लोगों को उठा के बाहर कर दिया. मीडिया ना बेरोजगारी की बात करती है, ध्यान इधर उधर कराती है. ये जो 150 लोग हैं, किसी ने अपने भाषण में पहले बोला, ये सिर्फ व्यक्ति नहीं है, ये हिंदुस्तान की जनता की आवाज है. हर एमपी लाखों वोट लेके आता है. आपने सिर्फ 150 लोगों का अपमान नहीं किया, आपने हिंदुस्तान की 60% जनता का मुंह बंद किया है. శ్రీకాకుళం నగరం పిఎన్ కాలనీలో నారాయణ తిరుమల కొండపై వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ముస్తాబయ్యింది. పిఎన్ కాలనీలో గల నారాయణ తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం నుంచి వజ్ర కవచాలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఆ రోజు స్వామికి విశేష పూజల అనంతరం వేకువజామున 5 గంటల నుండి దర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు గురుగుబెల్లి శ్రీనివాసాచార్యులు తెలిపారు. అఖండ విష్ణు సహస్రనామార్చనతో పాటు భక్తి గీతాలాపన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. పాలకొండ రోడ్డులోని కోదండరామాలయం, చిన్నబజార్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆయా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. భక్త మహాశైలారా, శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ధనుర్మాస మహోత్సవాలు ఈ నెల 17వ తారీఖు నుండి అత్యంత వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు తిరుపావై కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. ఈ ధనుర్మాసంలో విశేషించి ముక్కోటి ఏకాదశి పర్వదినం 23వ తారీఖు శనివారం కావటం చేత వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనార్థమై వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా శ్రీవారికి 108 సాలగ్రామములతో బంగారు హారాన్ని సమర్పించటం జరుగుతుంది. వజ్రకవచధారి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మహాలక్ష్మి అమ్మవారి హారం, బంగారు సాలగ్రామ హారం అలంకరించి దర్శనానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగనే గరుడ వాహనారూఢుడైనటువంటి స్వామి దేవేరులతో పాటు ఉత్తరాభిముఖంగా ఉత్తర దర్శనాన్ని, వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ దర్శనం ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. వచ్చే భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. ముత్తైదువులందరికీ కూడా పసుపు కుంకాలు, తాంబూలాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి 24 గంటల పాటు
అఖండ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని కూడా నిర్వహించుకునేటటువంటి ఏర్పాటు జరుగుతుంది. స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కీర్తిస్తూ గానాలాపనలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీవారిని దర్శించి తరించండి. దర్శనం 5 గంటలకు మాత్రమే ప్రారంభమవుతుంది. ఆ రోజంతా కూడా మనం దర్శనం చేసుకోవచ్చు కనుక చక్కగా దర్శనాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం కూలీ చేస్తుందని కాంగ్రెస్తో పాటు భారత కూటమి విమర్శించింది. మోదీ ప్రభుత్వ నిరంకుశ చర్యలను 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా వేదిక పిలుపు మేరకు శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చనపల అన్నాజీరావులు మాట్లాడుతూ భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి మోడీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందని విమర్శించారు. బీజేపీ ఎంపీ ఇచ్చిన సిఫార్సు లేఖ ద్వారా డిసెంబర్ 13న లోక్సభ గ్యాలరీలోకి ఆగంతకులు సందర్శకులుగా ప్రవేశించి పొగబాంబులు వదిలి అలజడి రేపారని గుర్తు చేశారు. ఈ దుర్ఘటనపై పార్లమెంట్లో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని సదరు ఎంపీలు డిమాండ్ చేయడమే నేరంగా పరిగణించి మోదీ సర్కార్ పార్లమెంట్ ఉభయ సభల నుండి ఆయా ఎంపీలను గెంటివేసిందని అన్నారు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రజాస్వామ్యం కూని అవుతున్నా వైసీపీ, టీడీపీలు నోరు ఎత్తడం లేదని బీజేపీతో అటకాగుతున్నాయని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి కృష్ణమూర్తి, కె మోహన్ రావు, జి సింహాచలం, తేజ, కొత్తకోట అప్పారావు, ఎం గోపి, ఆర్ ప్రకాష్, పాణిగ్రహి, శ్రీదేవి, చంద్రరావు, సూరయ్య, సత్యం, కాంగ్రెస్ నాయకులు నాగభూషణం, గోవింద్, శాంతకుమారి, రామనరసు, వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంది, దుర్మార్గంగా ఈరోజు వ్యవహరిస్తుంది. పార్లమెంట్లో భద్రతా వలయంలోనూ సేధించి పొగబాంబు రాసినారు. దాని మీద చర్చ జరపడినందుకే 146 మంది ఎంపీలని ఇవాళ అక్రమంగా సస్పెండ్ చేసింది, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది. ఈ విధంగా చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే వైసీపీ, టీడీపీ ఎందుకు ప్రశ్నించలేదని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యం కోసమే మేము ఉన్నాము, ప్రశ్నిస్తామన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నాం. ఈవేళ వైసీపీ, టీడీపీలు బీజేపీని అంటగడతాయి. ఈవేళ మేమందరినీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈవేళ బీజేపీ దుర్మార్గంగా ఉంది. ఈ నిరంకుశ వ్యతిరేకంగా వారికి సపోర్ట్ చేసిన కూడా ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి ఇవాళ మేము పిలుపునిస్తున్నాం. స్వామ్యంగా మారింది. మన డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు అన్ని విధాల అన్నీ కూడా మార్చి దాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఒక ఎంపీలకి రక్షణ లేదు, భద్రత అనేది లేకుండా పోయింది. మరి ఆ భద్రత కోసం కేంద్ర హోంమంత్రిని అడిగితే 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం అనేది చాలా తీరని లోటు, బాధాకరమైన విషయం. అయితే ఈరోజు కాంగ్రెస్ ఇండియా కూటమి కలిసి ఈరోజు రోడ్డు మీద ఈ 22వ తేదీన నిరసన తెలియజేయడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టాం. ఎప్పటికైనా సస్పెన్షన్ ఎత్తివేయాలి. ఒకవేళ లేకపోతే మేము దీనికి తీవ్రంగా ఖండిస్తూ అన్ని ధర్నాలు, రాస్తారోకులు అన్ని జరిపించి న్యాయం చేయాలని కోరుకుంటూ శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అయ్యప్ప మాలధారణ ధరించిన విద్యార్థిని క్లాస్ రూమ్లోకి అనుమతించలేదు. అయ్యప్ప మాల ధరించారని శ్రీకాకుళం నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద గల ఓ ప్రైవేట్ క్రిస్టియన్ స్కూల్ యాజమాన్యం విద్యార్థిని తరగతి గదిలోకి అనుమతించలేదు. దీంతో స్టూడెంట్ బయట నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. టీచర్లతో మాట్లాడారు. పాఠశాల నియమాల ప్రకారం కేవలం యూనిఫామ్ ఉంటేనే అనుమతిస్తామని యాజమాన్యం చెప్పింది. మాల వేసుకుంటే స్కూల్ డ్రెస్ వేసుకోవడం ఎలా కుదురుతుందని, ఇలా వస్తే మీకు వచ్చిన సమస్య ఏమిటని తండ్రి యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బజరంగ్ దళ్ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకుని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం చేసిన నిర్వాహకంపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. పట్టణంలో నడిబొడ్డున ఈ జోసెఫ్ కాన్వెంట్లో కొన్ని వందలాది మంది పిల్లలు, మన హిందూ పిల్లలు చదువుతున్నారు. ఈరోజు ఒక అయ్యప్ప మాల వేసుకుని వస్తే ఆయనకి వెళ్ళిపోమని చెప్పేసి చెప్పడం అది ఎంత దౌర్భాగ్యకి, హిందూ హైందవ సంప్రదాయాన్ని కూడా అది కించపరిచిన విషయం. వందల సంవత్సరాల నుంచి స్కూల్ ఉన్న చాలా వందల మంది, అంటే 99% మన హిందువులే ఉన్నారు. అటువంటి స్కూల్లోన నిబంధనలు కానీ, అంటే జీవోలు కానీ ఏం కూడా లేదు. ఒక విద్యార్థి ఈరోజు మాల వేసుకుని వెళ్తే టీసీ ఇచ్చేస్తున్నారు, ఒక గురి చేశారు. వాళ్ళ తండ్రిదండ్రులు ఏమంటున్నారో ఒకసారి వినండి.
డాక్టర్ విఎస్ ఎల్లయ్య స్వామి. మా అబ్బాయి ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు ఈ సెయింట్ జోసెఫ్లోని. గత సంవత్సరం మాల వేసుకోలేదు, ఈ సంవత్సరం ఫస్ట్ టైం మాల వేసాం. మాల వేసిన తర్వాత ఈరోజు మా తమ్ముడు మేము కాశీ ప్రయాణం ముగించుకొని ఈరోజు వచ్చాము. ఈరోజు ఏం జరిగిందంటే మా తమ్ముడు క్లాస్ తీసుకెళ్ళిపోయేసరికి క్లాస్ నుంచి బయటకు పంపించారు. ఇక్కడ మీకు ఉండడానికి లేదు, అలౌ చేయడానికి ఉండదు, స్వామివారిలో మీకు ఎలా ఉండాలి, కాబట్టి మీరు బయటకు వెళ్ళుకొని దీక్షాకాలం అంతా మీరు సెలవులు పెట్టచ్చు, లేదా మీరు ఇది రావద్దని చెప్తున్నారు వాళ్ళు. సో మేము అలా కాదు, దీక్షలో ఉంటాం, దీక్ష మాల చేసుకుని వస్తామని చెప్పాను. కానీ వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ యాక్సెప్ట్ చేయకపోయేసరికి మళ్ళీ మేము డిఈఓ కంప్లైంట్ పెట్టాము. డిఈఓ గారు ఏం చేశారు, ఫోన్ చేసిన తర్వాత పైన వైట్ కప్ వేసుకొని లోపల మాల వేసుకొని రమ్మని చెప్పారు. తరువాత మళ్ళీ ఫైట్ చేస్తే ఈ షూస్ కూడా రావద్దు, ఈ బొట్లు అన్నీ పెట్టుకుని రమ్మని చెప్పారు. మేము అలా కాదు, మాలంటే మాల కాబట్టి మాలా దీక్ష జరుగుతుందని చెప్పాము. సో దాంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో లాస్ట్కి ఫైనల్గా ఏమైందంటే హిందూ శక్తి, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరూ రావడంతో టీవీ వాళ్ళ సహాయం, ఈ మీడియా సహాయం ఇది లెటర్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ లెటర్లో ఏంటంటే వాళ్ళు మా అబ్బాయినే కాకుండా మిగతా పిల్లల్ని కూడా ఈ దీక్షా టైంలో అలౌ చేస్తామని చెప్పేసి వాళ్ళు అలౌ చేస్తారు. రాజ్యాంగం భారతదేశంలో నివసించే ప్రతి మైనారిటీకి ఇతర వ్యక్తులతో సమానంగా రాజ్యాంగం వారి హక్కులను కల్పించిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారుల సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా సూచన మేరకు శుక్రవారం జామియా మసీద్ ప్రాంగణంలో మైనారిటీలకు ఉన్న హక్కుల గురించి సన్యాసి నాయుడు న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్, జామియా మసీద్ ప్రెసిడెంట్ మౌలా ఖాన్, గవర్నమెంట్ కాజీ అబ్దుల్ అహాబ్, వక్ఫ్ బోర్డు మాజీ ప్రెసిడెంట్ అమరుల్లా బేగ్, జామియా మసీద్ మాజీ ప్రెసిడెంట్ హజ్మీర్ సాదికుల్లా, మాజీ కౌన్సిలర్ మొహమ్మద్ రఫీ, మైనారిటీస్ ప్రెసిడెంట్ ఎంఏ బేగ్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తాను కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ పోరాటం చేస్తానని పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు స్పష్టం చేశారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తల ధర్నాలో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు పాల్గొని 20,000 రూపాయలను దీక్షా శిబిరానికి అందజేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి ఈ రోజు రోడ్డుపైకి వచ్చారని, దీనికి కారణం ప్రభుత్వమేనని అన్నారు. 30 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, కేవలం 11,000 రూపాయల జీతంతో వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ఎంజీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కంటే 1,000 రూపాయలు అదనంగా పెంచాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కొత్తూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంజీఆర్ శ్రేణులు పాల్గొన్నాయి. కొన్ని వేల మందికి సేవ చేస్తూ కొన్ని సంవత్సరాలుగా ఊరు కోసము, పిల్లల కోసము రాత్రాపగలు కష్టపడుతూ వాళ్ళ శ్రేయస్సుల గురించి ఆలోచించే అంగన్వాడీ టీచర్స్కి, ఆయస్కి అందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం తెలియనట్టుంది, పోరాడితే పోయేదేమీ లేదు, బానిసంగిళ్ళు తప్ప. అంతే కదా. నేను ఒక సిఐటి నుంచి వచ్చిన వ్యక్తిను. నేను 12 సంవత్సరాలు ఒక యాజమాన్యం మీద పోరాడిన వ్యక్తిను. జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా చేసిన వ్యక్తిని నేను. 8 రోజులు నిరాహారదీక్ష చేసిన వ్యక్తిను. శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ లో యాజమాన్యం మీద తిండి లేకుండా 8 రోజులు నిరాహారదీక్ష చేసిన వ్యక్తిని నేను. నేను శాంకర్ బిజినెస్ లో ఒక కార్మికుడిగా ఈ సిఐటి జెండాలో మోస్తూ 15 సంవత్సరాలు నిరంతరంగా కార్మికుల కోసం పోరాడిన వ్యక్తిని నేను. నా బ్లడ్ సిఐటియు. ఇప్పుడు నేను ఏదో పార్టీలో ఉండొచ్చు, ఏదో చేయొచ్చు, కానీ నా బ్లడ్ సిఐటియు కార్మికులకి, పేదవాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, ఎక్కడ మన లాంటి వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ కలుగుతుందో అక్కడికి తప్పనిసరిగా వచ్చిన వ్యక్తిని నేను. గణితంతోనే జీవితం ముడిపడి ఉందని ఠాగూర్ స్కూల్ డైరెక్టర్ సాలివనం రవికుమార్ అన్నారు. గణిత మేధావి శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా స్థానిక గుంటి వీధిలోని ఠాగూర్ స్కూల్లో గణితంపై నిర్వహించిన వివిధ ప్రాజెక్టుని పరిశీలించి విద్యార్థులను రవికుమార్ అభినందించారు. టేబుల్స్ రివర్స్ లో చదివిన మోహన్ యాదవ్ ని ప్రత్యేకంగా ఆయన అభినందించారు. ప్రిన్సిపల్ బెహ్రా శ్రీదేవి శ్రీనివాస రామానుజం జీవిత విశేషాలను వివరించారు. గణితం ఉపాధ్యాయులు సీతారత్నం, కృష్ణవేణి, రాజేశ్వరి, కృష్ణవేణి, ధనలక్ష్మి, రోజాలను అభినందించి లెక్కలపై విద్యార్థులు పట్టు సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పి సత్యబాబు, వైస్ ప్రిన్సిపల్ తోలాపు లావణ్య,
హై స్కూల్ ఇన్ఛార్జ్ సీతారాం, ఎలిమెంటరీ స్కూల్ ఇన్ఛార్జ్ రాజేశ్వరి, ఉపాధ్యాయులు రామారావు, బస్వా సుష్మా, నాగరత్నం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని బోర్జ మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆనపు రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోర్జ మండల కేంద్రంలో అంగన్వాడీలు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనపు రామకృష్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక పాలకొండ రోడ్లో నిర్వహించిన రాస్తా రోకోలో ఆయన పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని 4.5 సంవత్సరాల నుంచి అనేక పర్యాయాలు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు తాము కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ పోరాటం చేస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ విషయమై తమ అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల ప్రసారమయ్యే అభినందన న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.